యాడికి వెళ్తున్నావురా మనం ఇప్పుడు? ఎరా యాడికి వెళ్తున్నాం? రీల్స్ కా? మరి ఇక్కడ మన వాళ్ళకి తెలుగు వాళ్ళకి మంచి లొకేషన్ చెప్పొచ్చుగా. ఈ రీల్స్ కష్టాలు అసలు ముద్ర అంటే నాకు వచ్చాడు లొకేషన్ అయితే మామూలు లేదు ఫ్రెండ్స్. క్రికెట్ గ్రౌండ్ అనుకుంటా, కనబడుతుంది అక్కడ ట్యాంక్. ఇది మరి మన అవుట్పుట్ హాయ్ గైస్, మనం రౌడీ ఎక్స్. మనోడు చెప్పురా మామ. వాళ్ళకి తెలుసులే. నేను తెలుసా? ఇద్దరు తెలుసా? అజయ్ ఎదుపు గంటలు నువ్వు ఎప్పుడైనా సిటీలో కూడా తెలియదురా, కానీ నేనంటే ఇండియా మొత్తం తెలుసు. భయపడతావు? దుబాయ్లో చూస్తున్నాను. అది వాడు ఒప్పుకున్నాడు సెల్ఫ్ ఇంట్రడక్షన్. 1 2 3 4 వచ్చేసాము. బూతులు లెక్క మాకురా. గాయస్ ఇప్పుడే మనం లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం గాయస్. వ్యూ చూడండి ఒకసారి మీరే ఎట్టుందో. నాకు ఆశ్చర్యం వేసింది. చూడండి గాయస్, ఇది పాడుపడిపోయిన ట్యాంకీ అన్నమాట. ఇక్కడ ఎప్పటి నుంచో దెయ్యాలు గజ్జల సౌండ్ వినపడుతుంది అని చెప్పి మింగేశారు అందరూ. ఇప్పుడు మనం ఈ లొకేషన్లోనే రీల్ దిగిపోతున్నాం గాయస్. ఇవో గాయస్ చెట్లు చూడండి గాయస్ ఎట్లా ఉన్నాయో, గుచ్చుకుంటాయి. దీనమ్మంది ఎంగు. అయ్యో గాయస్, ఇప్పుడు మనం ఈ లొకేషన్ అయితే చూసేస్తారు కదా, మనం లోపలికి వెళ్ళిపోతాం గాయస్. ఈ గోడ అవతలకి వెళ్ళిపోవచ్చు మనం. రండి గాయస్ చూపిస్తాం. చాలు ఈ మాత్రం చాలు. చూడండి మామ, లొకేషన్ చూడండి మామ. చూడండి లొకేషన్ చూడండి. పిక్చర్ ర్యాంప్ అనిపిస్తుంది. మన ఫ్లిప్ 14కి అందరూ ఇక్కడ పెళ్లి చేసుకున్నారనమాట చిన్నపాటిగా. మా చాలా చిన్న సెకండ్ ఎవరో నీలో నా బట్ట. కాకపోతే మన సింగిల్స్ గాలికి ఇదే లొకేషన్. అరిపచ్చిద్దే. పావులేని దంగపోతే చాలు మమ్మల్ని. ఎవరురా నువ్వు? చూస్తూనే ఉంటుంది. చూడండి గైస్, ఎప్పటి నుంచో మూసేసింది. చూడండి ఇగో తలుపు కూడా గైస్ తలుపు కూడా వేసేసింది గైస్. ఇప్పుడు మనం ఆ తలుపు తీసి లోపలికి వెళ్ళాలి గైస్. వచ్చింది చూడండి గైస్, ఒక్కసారి బుర్రపాడు గైస్ లొకేషన్. చూడండి గైస్. సౌండ్ వచ్చిద్దా? రాజుగారి గదిలో చెప్తావు ఎలా తీ. గైస్ ఇప్పుడు మనం తలుపు అయితే తీసేసాం గైస్. సౌండ్ లేదు, వేస్ట్. తీసే. మనం ఇప్పుడు తలుపేసేద్దాం గైస్, మళ్ళీ ఎవరు రాకూడదు.
లొకేషన్ అయితే వచ్చాము. లొకేషన్కి చెప్పొచ్చు. భయం అవుతుంది గైస్. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నాం? భయపడుతుందా? భయంకరంగా ఉంది మా. హాయ్ గైస్, ఇది చిన్నపాటి 70 రూపాయలు అయితే పడింది గైస్. మనం రీల్ కోసం తీసుకున్నాం. ఇప్పుడు దీంతోనే మన రీల్ అంతా మెడికల్ షాప్లో దొరుకుతుంది గైస్. ఇది మళ్ళీ ఇంకో గ్యాజెట్ ఇదిగో, ఇది మనకి బ్లడ్ కోసం గైస్. ఇది వా ఏమి తేజస్సు బిడ్డ. చిన్నపాటిగా ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? టచ్అప్ కానివ్వండి గైస్, పెట్టండి. టైమింగ్ రా సచ్చినాడా. పొంగు అంటావు మావా నువ్వు. ఎట్రా ఇది పెట్టుకో. పైన వచ్చిదిలేరా అది. ఎందుకు లోపల పెట్టుకుంటా, నీకు ఎందుకు బయట బాగుండదు. రైట్ రా, వచ్చిద్దాగబ్బా టైట్. కళ్ళు కనపడవు రే. కళ్ళు ఏం కనపడవు. లూజ్ అవుతుంది. వేస్ట్ చేయమాక, కావాలి కొంచెం. వేస్ట్ ఏం కాదు అది. నువ్వు కట్టుకున్న ఇప్పి దిగిన తర్వాత ఇంకోటి కట్టుకుంటుంది. అంటే ఇందులో కూడా వాడేయరా? మరి అంతా వాడేయాలా? ఫ్రెండ్స్ రావును షేరింగ్ ఉంటుంది. అయితే వేస్ట్ చేయమాక. కాకపోతే రైట్ లాగు. మనదంతా అయిపోయిన తర్వాత అప్పుడు వేస్ట్ అవుతుంది. లాగు. వస్తా టైట్ వస్తా అన్నీ వస్తుంది. కళ్ళు కనపట్టలేదు రై. కనిపించేం లాభం కానీ అది కూడా పాయింటే కదా సార్. నువ్వు ఎన్ని మామ తిప్పుతూనే ఉన్నావు. అయిపోవట్లా అది. రే బావా, చాలే బావా. చిన్నపాటికి ముడేస్తే ఇంక సరిపోద్ది. అయినా కానీ వదలలేదు నా కొడుకు. కిందకి వస్తుంది. పైన కవర్ అయిపోద్ది, జుట్టు వదులుతా కదా. రే బావా, చాలు బావా. లూజ్గా ఉంది చెప్పాలంటే. లోపలికి అయితే వెళ్దాం. గోడ తగిలి గోడ తగిలిద్దిరా నాకు. ఒకసారి పీలా ఉన్నాయా? చెప్పురా. నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపోరా, నీకు సొదివే లేదురా. నెత్తరు ఇది తీరా. ఎఫా అదేం కాదు. ఇటుపై కన్నా రాయి ఎఫ్ ఫక్కన్ రాయి. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకి మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. కానీ 3వ క్లాస్ దారి చదవలేదు కదా, జస్ట్ మిస్. బొట్లు పెట్టమాకు రే. ఏం పెట్టాలి? చిలకం పెట్టమా? పెట్టి సరే అది ఎఫ్ ఉందరు అది. ఎఫ్ కాదు.
అటెందుకు వస్తుంది? అయిపోయిందండి. ఉండుద్ది చాలా పడుకోరా అక్కడ, పడుకో పూర్తిగా. అని ఎట్లా అని పడుకో పూర్తిగా, ఏం కాదు. తలకాయ వెనక్కి జరిగి కొంచెం వెనక్కి పడుకో పడుకో, ఏం కాదు. పడుకో, తలకాయ పెట్టు, తలకాయ పెట్టరాదు మేనా. పడు, ఏం కాదు, పెట్టరా. ఓకే రైట్, ఓకే రైట్. నిద్ర లేదు, సుఖం లేదు. అయిపోయింది నాకు హాయ్ గాయ్స్, ఇప్పుడే ఇది అయిపోయింది. దీనికి వెళ్తున్నాం ఇప్పుడే. ఉంటుంది మావాడికి అలవాటు అండి. అయ్యో వెనక్కి నెట్టారా, కాలుతో నెట్టు పడిపోతాయి వెనక్కి. అంతే నెట్ అయి కాదు ఈ నెట్ అందరు నిధులు చెప్పేవాళ్ళే, ఆడికి వెళ్ళి చేసేవాడికి తెలిసిద్ది. ఎందుకంటే పాపం పసిపిల్లని తిడతావు. చెప్పాలి కదా ఎలా చేయాలో. మావాడికి కొంచెం మాత్రం ఎక్కువలే. ఏం లేవులేం కదా. ఎవరు లేకుండా ఏం చేస్తున్నావురా? లోపల బాగానే ఉంది వాటర్ లేవా? మనం అక్కడ దిగి రీల్ తీసుకోవాలనుకుంటే వచ్చింది. Bye.